ఉండు ఆడుండు మొహం కడుకుట్రా ఒకసారి. మొహం నిండా జిడ్డు జిడ్డుకుందా సార్, మొహం కడుకోపో. మళ్ళీ కడుక్కుంది కానీ పో. దా జలుబు తీసుకో. ఇప్పుడే తీసా. మొహం కడుక్కున్నానా? కడుక్కున్నా. తలకి ఇప్పుడే నూనె పెట్టా మంచిగా, మళ్ళీ తల నిండా రాసుకుంటున్నావు. హలో అండి, బాగున్నారా? చూడండి, మార్నింగ్ లాగ్ అయితే ఒకటి పెడదామని చెప్పేసి తీస్తున్నానండి. చూడండి, టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టాను. కొంచెం హైలో పెడితే చూడండి పాలు. పల్లీలు అయితే చట్నీకి అయితే పల్లీలు.
చూడండి పల్లీలు అయితే వేయించుకున్నా. ఉప్పు, రెండు ఎల్లిపాయలు, ఎల్లిపాయలు రెండు వేసుకుంటున్నా. చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటా. కాఫీ అయితే పెట్టేస్తాను. టీ పొడి అయితే ఇడ్లీ తింటే అని మళ్ళీ అది తెచ్చుకున్నావా? అందుకే అసలు నాకు టిఫిన్ చేయాలంటే చిరాకు పడుతుంది. టీ పెడుతున్నాం అండి. ఒక 4-5 రోజుల నుంచి టీ పెడుతున్నాం. చక్కగా టీలాగే ఇక టీ. చట్నీ తాలింపు చేస్తా.
చట్నీ అయితే మిక్సీ పెట్టుకున్నా, అయిపోయింది పట్టడం. చూడండి, చిక్కుడుకాయలు మొన్న కోసినప్పుడు కొన్ని ఎండిపోయినాయి. ఇక అవి గింజలు అయితే తీసాము. వీటినైతే కర్రీలా చేస్తాను ఇవాళ, వంకాయ వేసి. కొన్ని నానబెట్టుకుంటే నానబెట్టుకుంటానండి ఇవైతే. ఒక అర్ధగంట నానితే కొంచెం అవి మెత్తగా అవుతాయి కదా గింజలు. చూడండి, బట్టలు అయితే పొద్దున్న ఉతికినవండి. కాకపోతే ఈ దుప్పట్లో మళ్ళీ రెండోసారి స్నానం చేశారు కదా, ఇక స్నానం చేసినవి దుప్పట్లు అయితే ఉన్నాయండి. ఇంకా మార్నింగ్ చేస్తారు కదా, స్నానం చేసి వెళ్తారు కదా గెటోళ్ళట్టు. ఇక బట్టలను దుప్పట్లు అయితే నానబెట్టాను. ఇవైతే ఉతకాలండి. ఇప్పుడు ఉతికేసి కర్రీ చేస్తాను. కర్రీ ఏంటంటే చెప్పాను కదా మీకు, మాది వంకాయలు అయితే కాసినాయండి చెట్టుకి. వంకాయలు కోసి పొద్దున వంకాయలు, చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, చిక్కుడుకాయలు మొన్న కొంచెం ఎండిపోయిన కాయలు ఉన్నాయండి. ఇక అవైతే ఇక గింజలు నానబెట్టాను. నానబెట్టేసి ఒక గంట అయితే స్టాండ్ పడుతుంది. దిగు దిగు నాన్న, దిగు దిగు దిగు. కూర్చో, మంచిగా కూర్చో. నానబెట్టేసానండి. ఒక గంట అయితే అవుతుంది. కొంచెం నానబెట్టాను అవి. చూడండి, నాన్ని చాలా వరకు నాన్ని. ఇంకా ఇవైతే కర్రీ అయితే చేయాలి. ఇప్పుడు కూర అయితే చేస్తా. వంకాయలు కోసి ఇక నాన్ని చూడండి, ఇలాగ నలిపితే ఇట్లా ఇంకా తుంచితే తునిగిపోతుంది. నానబెట్టాను. ఇవి అయితే తాలింపు చేయాలి. కర్రీ వంకాయలు వేసి వంకాయ వేసి చేస్తానండి. చూడండి, వంకాయలు కోసానని చెప్పాను కదా, ఇంకా ఉన్నాయండి చెట్టుకు. ఇవన్నీ వంకాయలు చెట్టుకే కాసినాయి. ఇవన్నీ చెట్లకే కాసినాయి మాకు. ఇవన్నీ ఇంకా వంకాయలు వేసి, ఇది వంకాయ ఇంకా ఈ చిక్కుడు గింజలు వేసి కర్రీ అయితే చేస్తానండి. చూడండి, ములక్కాయలు ఉన్నాయి కదా, ఈ ములక్కాయలు ఈ రెండాను. మొన్న 4 కాయలు అయితే 2 కాయలు టమాటాలు వేసేవండి. ఇంకో 2 కాయలు ఉన్నాయి. ఈ 2 కాయలు, ఈ 4 కాయలు కలిపేసి ఇది రేపు పప్పుచారు పెట్టేస్తానండి. ఇప్పుడు ఈ వంకాయలతోనైతే కర్రీ అయితే చేస్తానండి నేనైతే. వంకాయలను చిక్కుడు గింజలు వేసి కర్రీ అయితే చేస్తాను ఈరోజు. ఈ పూటకి 2 పూటలకి కలిసి వచ్చేటట్టే చేస్తాను. మళ్ళీ సాయంత్రం ఏమి వండుతూలే అని చెప్పేసి ఇప్పుడే చేస్తాను. ఇవన్నీ వంకాయలు ఎక్కువగానే ఉన్నాయి కదా, వంకాయలు వేసి చేస్తా. ఈ ములక్కాయలు ఏమో రేపు పప్పుచారు అయితే పెట్టేస్తానండి. బాగున్నాయి వంకాయలు మాత్రం, ఫ్రెష్గా కాయలు, చెట్టుకాయలు కదా. ఇదొక్కటే కోళ్ళు తిరుగుతున్నాయి. ఇక కోళ్ళు కనుక ఇవి తింటే కదా కాయలని, అట్లా కనుకుంటా పొడుచుకొని తిన్నాయి అవి కాయ. చూడండి, ఇక్కడే వెళ్ళరా. ఇవన్నీ ఇంక ఈ పూటకి
ఈ పూటకి కర్రీ ఇవన్నీ వేసి చిక్కుడు గింజలు వేసి కర్రీ అయితే చేస్తానండి. ఓకేనా. ఇగో టమాటాలు బుల్లి బుల్లికాయలు ద్రాక్షకాయలు లాగా ఉన్నాయి ఇవి. ఇవి వేసి కర్రీ అయితే చేస్తాను. జలుబు మంది వేసుకోమంటే వేసుకోలేదు. నేను పని మీద ఉన్నప్పుడు వేసానా? సమోసా సమోసా కరెంట్ అయితే పోయింది. చిక్కుడు గింజలు
వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వంకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే వంకాయ మగ్గిద్ది కదా.
మూత అయితే పెట్టుకుంటా. ఏం కావాలి నీకు? నాకు అప్పుడమే వచ్చిగా అప్పుడాలా ఈ ఆయిల్ ఫుడ్ అస్సలు తినకూడదు. ఇప్పుడు నువ్వు జ్వరం తగిలిన ఇప్పట్లో అసలు ఏమి తినే పనే లేదు. ఫ్యాన్ కాలు కింద కూర్చోపో నానా. నువ్వు ఎటు కదలద్దు, కూర్చో. కాలిపోతుంది. కర్రీ అయితే చూడండి చాలా బాగా వచ్చింది, ఫ్రై లాగా. ఇదో చిక్కుడు గింజలు కూడా బాగానే ఉడికింది, మెత్తంగా బాగుంది. అయ్యో వేరే గ్లాస్ ఎందుకు పగిలిపోద్దు నాన్న? అమ్మమ్మ కాదు, ఇదిగో అడుగుచుందా. ఓకే కారం వేసుకుంటున్నా తగినంత. చూడండి చికెన్ మసాలా పౌడర్. కారం, చికెన్ మసాలా వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసా. కర్రీ బాగుంది. టమాటా అయితే వేయలేదు, ఒట్టి వంకాయలు చిక్కుడు గింజలు. చూడండి కర్రీ అయితే చాలా బాగుంది. చూడండి దగ్గరగా చిక్కుడు గింజలు అన్నీ బాగున్నాయి, మెత్తగా ఉడికినాయి. కనిపిస్తుందా? కాలిపోతుంది. దగ్గర చూపిద్దాం అంటే ఇగో బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఈరోజు లంచ్కి వచ్చేసి వంకాయ చిక్కుడుకాయల వేపుల్లాగా అయితే చేశాను. కొంచెం మగ్గిచ్చేసి ఇక దించేస్తాను. రైస్ కూడా అయిపోయింది, రైస్ కూడా ఆపేస్తా. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, మంచి టేస్ట్ కూడా బాగుంది. చూడండి గిన్నెలన్నీ శుభ్రం కడిగేసుకున్నా. గిన్నెల పని అయిపోయింది, వంట పని అయిపోయిందండి. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. మేమైతే తినేస్తాము. ఇక తినేస్తా.
ఓకేనా. రేపటికి ఇడ్లీకి వచ్చేసి ఇడ్లీ పిండి కూడా నానబెట్టుకున్నాం, మినపప్పు రవ్వ. ఓకేనా మరి. ఇక అన్నం అయితే పెట్టేస్తున్నా. మా ఆయనగారు అయితే వచ్చారు, ఇక లంచ్కి అయితే పెట్టేస్తున్నానండి అన్నం అయితే ఆయనకి. వంకాయ కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. వంకాయ చిక్కుడుకాయ కర్రీ మాత్రం అసలు చాలా బాగుంది. చూడండి, వేడి వేడి రైస్ అని ఇక వంకాయ కర్రీ, వంకాయ చిక్కుడు గింజల కర్రీ. ఓకేనా. ఇక మా సార్కి అయితే ఇచ్చేస్తాను.